ఈ రాడార్స్ అయినా సోనార్స్ అయినా ఈ టెక్నాలజీతో డెవలప్ చేసిన షిప్స్ని, జెట్స్ని అండ్ సబ్మెరీన్స్ని డిటెక్ట్ చేయలేవు. ఆ టెక్నాలజీ పేరే స్టెల్త్ టెక్నాలజీ. ఈ స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి, వేటిలో యూస్ చేస్తారనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ స్టెల్త్ టెక్నాలజీ అంటే ఎనిమి రాడార్స్కి, సోనార్స్కి అండ్ హీట్ సెన్సార్స్కి చాలా తక్కువగా డిటెక్ట్ అవ్వడం కోసం యూస్ చేస్తారు. ఇది 100% ఇన్విజిబుల్గా ఉంటుంది అంటే కాదు. ఈ స్టెల్త్ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేయడం ఆ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ స్టెల్త్ టెక్నాలజీని ఎక్కువగా వేటిలో యూస్ చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లైక్ F-22, F-35B2 అండ్ వార్షిప్స్ లైక్ జిమ్వాల్డ్ క్లాస్ డిస్ట్రాయర్ అండ్ ఆల్సో సబ్మెరీన్స్లో కూడా ఈ స్టెల్త్ టెక్నాలజీని ఎక్కువగా యూస్ చేస్తారు. వీటిలోనే ఎందుకు యూస్ చేస్తారు అంటే ఈ వార్షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి సోనార్కి చాలా తక్కువ డిటెక్ట్ అవ్వడం కోసం యూస్ చేస్తారు. ఈ సబ్మెరీన్స్లో రాడార్స్ని యూస్ చేయరు, ఓన్లీ సోనార్స్ని యూస్ చేస్తారు. అలాంటప్పుడు ఈ సబ్మెరీన్స్లో ఈ స్టెల్త్ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ సబ్మెరీన్ నుంచి వచ్చే నాయిస్ని రెడ్యూస్ చేయడానికి రబ్బర్ టైల్స్ని స్టెల్త్ టెక్నాలజీ ఫామ్గా యూస్ చేస్తారు. ఈ టెక్నాలజీలో వాడే మెటీరియల్స్ని రాడార్ అబ్జర్వ్డ్ మెటీరియల్స్ అని కూడా అంటారు. ఇందులో మెయిన్గా 3 టైప్స్ అనేవి ఉంటాయి: కార్బన్ ఫైబర్ కాంపోజిట్స్, ఫెర్రైట్ మెటీరియల్స్ అండ్ ఆల్సో కండక్టివ్ పాలిమర్స్. ఇలా ఈ స్టెల్త్ టెక్నాలజీలో వీటిని యూస్ చేస్తారు. ఈ మెటీరియల్స్ని స్టెల్త్ టెక్నాలజీలో ఎందుకు యూస్ చేస్తారు అంటే ఈ కార్బన్ ఫైబర్ కాంపోజిట్స్ అండ్ ఫెర్రైట్ మెటీరియల్స్ అనేటివి రాడార్ నుంచి వచ్చే వేవ్స్ని మెటల్ కన్నా చాలా తక్కువగా రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఆల్సో ఈ కండక్టివ్ పాలిమర్స్ అనేవి రాడార్ నుంచి వచ్చే వేవ్స్ని చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి స్టెల్త్ టెక్నాలజీలో ఈ మెటీరియల్స్ అనేటివి వాడతారు. అసలు ఈ స్టెల్త్ టెక్నాలజీని ఎలా డెవలప్ చేస్తారు అంటే కంప్యూటర్ సిమ్యులేషన్, స్పెషల్ షేప్ డిజైనింగ్ అండ్ రాడార్ అబ్జర్వ్డ్ మెటీరియల్స్ అండ్ ఆల్సో ఇంజిన్ హీట్ రిడక్షన్స్, వీటిని బేస్ చేసుకొని ఈ స్టెల్త్ టెక్నాలజీని అనేది డెవలప్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.